ప్రియాత్మ బంధువులారా, శ్రీ వేదాంత పంచదశి తృప్తి దీప ప్రకరణం 179వ రోజు. నిన్న 178 అయిందే. అమానో అనూనో జాయతే భోగః కల్పితైః స్వప్నవస్తుభిః జాగ్రత్తవస్తుభిరప్యేవం అసత్యై భోగైష్యతాం అనే శ్లోకం చెప్పుకున్నాం. ఏమిటని చెప్పుకున్నాం సమాధానం నిన్నను? స్వప్నావస్థ యందు ఏదైతే జాగ్రత్త సంస్కారజ స్వప్న, జాగ్రత్త అవస్థలో మనకి ఏ సంస్కారాలు పడ్డాయో అవే స్వప్నంలో వస్తాయి. అంతకంటే ఎక్కువ వచ్చేవి దోయిందా? అవి వాసనతో కల్పితములైనవి. ఏది సంస్కారం అన్న వాసన ఒకటే కదా, అదే అనమాట. వాసనతో కల్పితములైన వాసన కల్పితములైన వస్తువుల చేత ఏవే అవి స్వప్నంలో కూడా మనకి భోగాలు కలుగుతున్నాయి. అంతే కదా, స్వప్నంలో కలగలేదా? చక్కనటువంటి మనకి ఒక పెద్దగా పల్లకీలో కూర్చుని పెట్టి వ్యాన్ మేళాలు పెట్టి మన మెడలో మంచి పూలమాల వేసి ఊరేవి తిన్నట్టు వచ్చింది అనుకో, స్వప్నాలయ్యా. పల్లకీలో మళ్ళీ కూర్చుని పెట్టి పూలమాల వేసి మంచి మధ్య తింటూ ఉంటుంటే, మరి పేరు చెప్పి చేకూరుతూ ఉంటుంటే, ఇప్పుడు మరి మనకి అనుకుంటుంది స్వప్నం రాహా ఏ భోగం, ఏం భోగం అన్నట్టు ఉంటుందా ఉండదా? స్వప్నంలో కూడా ఈ భోగం ఉంటుంది. అది ఏది వాసన కల్పితం. ఇంకంటే మరి స్వప్నంలోనే మనకి ప్రధానమంత్రి రిజైన్ చేశారు ముందు రోజు సాయంకాలం. వీరికి రాత్రి స్వప్నంగా వచ్చింది రిజైన్ అయిన విన్నాడు కూడా. వాళ్ళు ప్లేట్లో హైదరాబాద్ దిగారు. ఇక నిన్నే ప్రధానమంత్రిగా తీర్మానం అయిపోయింది. రాత్రి 9:30కి మీటింగ్లో ఇక రావాలని తీసిపోయారు. ఎవరే ప్రధానమంత్రి సీట్లో కూర్చుని పెట్టాడు. ఆహా, మొత్తం ఇవన్నీ రాష్ట్రానికి ప్రధానమంత్రి నేను ఏమి సుఖము ఏమి అనుభవిస్తున్నారా, ఇక నేను హైదరాబాద్ మగం కూడా ఢిల్లీ పెట్టుకోవాలి ఇప్పుడు. ఇక్కడ అప్పటికే ఏసీ రూములన్నీ చూసాడు, అవన్నీ అయిపోయింది. తెలివి వచ్చింది, అర్థమైందా? స్వప్నంలో కూడా ఈ భోగాలన్నీ స్వప్నంలో ఈ భోగాలన్నీ ఏ విధంగా అనుభవిస్తున్నారు. పాపం కాసేపు ఉంటుంది, ఒక గంట 2 గంటలు అనుకో. ఎంత ఛాన్స్ తక్కువైంది, ఎంత ఛాన్స్ తక్కువైంది, ఇంకొక గంట నిద్రలో ఉంటే బాగుండేవో, అంతే కదా. ఇంకొక గంట నిద్రలో ఉంటే ఇంకెంత అయిపోనో, ప్రపంచానికి ప్రధానమంత్రి చేసిందేమో, ఇక్కడ కూడా అయిపోయింది నా యోజన కూడా ఉంటుంటాడు అనమాట. అందుచేత కానీ అనుకుంటాడు గంట కంటే 2 గంటల కంటే 3 గంటలు పోయినాక ఇదంతా పూర్తిదే, ఇదంతా మిథ్యే, ఇంకొకటి కానే నా భ్రమ. నాకు స్వప్నంలో ఏది బుద్ధి భ్రష్టత్వం వచ్చే భ్రమ, అంతేగాని ఇదంతా లేదులే అని ఏ విధంగా అయితే నిశ్చయించి తీసుకుంటాడో అర్థమైందా? ఈ జాగ్రత్త అవస్థ ఎందుకు కూడా మిథ్యైన వస్తువుల చేత భోగం కలుగుతున్నది చేస్తారు. మిథ్యైన వస్తువులతో భోగం ఎలా కలుగుతుందనే ప్రశ్న మనకు వస్తే, స్వప్నంలో కూడా మిథ్యైన వస్తువులతో భోగం ఏ విధంగా కలుగుతూ ఉన్నదో, జాగ్రత్త అవస్థలోకి మిథ్యైన భోగాలతో సుఖం కలుగుతుంది. ఈ సుఖం ఎప్పుడు వీరికి అంటే స్వప్నం నుండి జాగ్రత్తకు వచ్చినప్పుడు అది మిథ్య అయింది. జాగ్రత్తలో దేహాభిమానం విడిచి ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఇది మిథ్య అవుతుంది.
అప్పుడు ఇది మిథ్య అవుతుంది. అప్పుడు ఇది మిథ్య అవుతుంది. మధ్య మధ్యలో మిథ్య అవుతుంటుంది. మరి ఇంట్లో చెప్పిన మాట లేకపోతే ఇంట్లో చెప్పిన మాట లేకపోతే అప్పుడు అంతా మిథ్యను తలంచి చెవులను నిన్నాడు వాక్యంబులన్ ఏదో పద్యం ఉంది కదా, దాసరిది కరుణాపయనిదని పద్యం ఉందా. అందుకని అప్పుడు మిథ్య మనకి. ఎన్ని రోజుల వరకు ఇంట్లో వాళ్ళు వినలేదో అంతవరకు ఇదంతా మిథ్య. ఎన్నాళ్ళు సత్యం అనుకుని సత్యాన్ని కానీ ఇలా ఈ విధంగా మారుతాను నీ జీవితంలో అనుకోలేదంట. అది అర్థమైందా? అందుచేత అయ్యా ఇది ఒప్పు తీరాలి చెప్తున్నారు. ఇప్పుడు ఇది విద్యాపకునువీత జగత్ ప్రారుద్ధఘాతిని తదాజ్ఞాన్నతు మాయా స్వబోధేన తదపహ్నవః. ఇది విద్యాపకునువీత చెప్తున్నాడు. విద్య అపహ్నువీత. అపహ్నువీత అంటే ఇది మనకి ఆ యొక్క ఎప్పుడైతే తత్వజ్ఞానము అన్నటువంటిది. విద్య అంటే ఏమిటి? తత్వజ్ఞానం. విద్య అంటే తత్వజ్ఞానం. ఆ తత్వజ్ఞానం అన్నటువంటిది ఈ భోగంతో అనుభవిస్తున్నటువంటి ప్రపంచ సముదాయం అంతా ఉంది. ఈ సముదాయమైనటువంటి ప్రపంచాన్ని అపహ్తులు వీత అంటే ఆ దాని యొక్క స్వరూపాన్ని ఎప్పుడు నాశనం చేయదు. తత్వజ్ఞానము ప్రపంచంలో ఉన్న భోగ్య జాతాన్ని నాశనం చేయదు. మరి తత్వజ్ఞానం కలిగింది. ఇదంతా మిథ్య, శరీరం మిథ్య, ఇంద్రియాలు మిథ్య, దేహం మిథ్య అని బుద్ధి మిథ్య అని దృఢం కావడమే తత్వజ్ఞానం. ఇందులో ఉన్న సత్యవస్తువులు అవే నేను అన్నంతలో ఈ ప్రపంచ నామరూపాత్మక జగత్ ఏదుందో వారికి ఆవగించేంత నష్టం కలగదు. నష్టం కలిగితే స్వరూప నాశం, నష్టం కలగకపోతే స్వరూప నాశం. స్వరూప నాశనం అంటే ఏమిటి? ఇప్పుడు ఒక చెట్టు ఉంది, నీకు తత్వజ్ఞానం కలగగానే ఆ చెట్టు నువ్వు చూస్తుండగానే అక్కడ కొమ్మలు ఎండిపోవడం కానీ ఆ చెట్టు పడిపోవడం కానీ అయితే అప్పుడు ఏమైంది? మిథ్య అన్నటువంటి వస్తువుకి స్వరూపనాశం కలిగినట్టు లెక్క. అర్థమైందా? ఈ జ్ఞానం కలగగానే ఒక చెట్టు నీకు కనపడింది, అది నీకు మిథ్య ఉంది. ఈ ఇల్లు మిథ్య అని మన తత్వజ్ఞానం కలిగినట్లే కలిగింది. అప్పుడు వెంటనే ఒక స్లాబ్ కింద పడిపోతే స్వరూపనాశం. అర్థమైందా? ఈ శరీరం మిథ్య కలిగిపోయాయి. ఈ రెండు చేతులు కానీ కాళ్ళు కానీ కింద పడిపోతే స్వరూపనాశం. కానీ తత్వజ్ఞానం కలిగిన ఈ జగత్తుకి స్వరూపనాశం అంటూ అది చెప్తున్నాడు. ఇది విద్య అపహ్నువీత జగత్తు. అయ్యా తత్వజ్ఞానము ఈ భోగజాతమైన జగత్తుని ఎప్పుడు కూడా అపహ్నువీత అంటే స్వరూపనాశము ఏమి కలగదు. ఒకవేళ స్వరూప ఏమి నాశనము చేసింది అనుకో, అప్పుడు ప్రారుబ్ధ ఘాతిని అదేమవుతుందంటే ప్రారుబ్ధాన్ని నశింపచేసింది అవుతుంది. తత్వబోధ మనకు ఉత్పన్నమైనప్పుడు స్వరూప నాశనం అయిపోతే ప్రారుబ్ధాన్నే నష్టం చేసినటువంటిది అవుతుంది. ప్రారుబ్ధ నష్టం అంటూ ఏమి తత్వజ్ఞానానికి లేని మనం చెప్పిన తత్వజ్ఞానం కలిగినంత మాత్రంలో ప్రారంధాన్ని మాత్రమే నశింప చేయదు. తత్వజ్ఞానం దేన్ని నశింప చేస్తుందని ప్రశ్న వస్తే ఏం చెప్తారు? జ్ఞానం నశింప చేస్తారు.
తర్వాత ఇంకేంటి ఆగామి సంచితాన్ని నశించాలి. అజ్ఞానం అనగా నశిస్తాయి, అది జనరల్ పాయింట్. ఆగామి సంచితాన్ని నశించాలి. ఆగామి అంటే ఇప్పుడు జీవితంలో మనం ఒక 60-70 ఏళ్ళ వరకు చేసిన పాపాలు, చేసిన పుణ్యాలు మనకి జన్మ ఎత్తి అనుభవించవలసిన పని లేదు. ఏదో తెలియక అనేకమైన రకరకాలైన పాపాలు చేస్తుంటాం, మనం పుణ్యాలు కూడా చేస్తుంటాం. ఈ రెండింటి యొక్క ఫలాలు ఇప్పుడు తత్వజ్ఞానం కలిగిన తర్వాత 70 ఏళ్ళు కలిగితే 70 ఏళ్ళ లోపు ఎన్ని కోరకృత్యాలు వాడు చేశాడో అవన్నిటికీ మనకి అనుభవించవలసిన కర్మ లేదు. ఫలం ఆవిడ కర్మ పల్లె పోతుంది. తప్పది 70 సంవత్సరాలు. ఇప్పుడు మనం 70 సంవత్సరాలు కలిగింది అనుకో. ఈ 70 సంవత్సరాలకి చేసిన పాపాలు అనిపించే పనిలే, ఎందుకంటే అది జన్మ లేదు కాబట్టి. అది దగ్ధం అయిపోతుంది. జ్ఞానం కలిగితే ఆ పాపాలన్నీ దగ్ధం. తత్వజ్ఞానానికి నిమిషం అది. కానీ ప్రారంభం బ్రహ్మ రాస్తాడు మనకి 70 సంవత్సరాలు 100 సంవత్సరాలకు అనుభవించాలి అనేది మనకి ప్రారంభంలో 90 సంవత్సరాల వరకు అనుభవించాలన్నటువంటిది రాశాడు అనుకోండి. ఇప్పుడు మనకి అర్థమైందా? 90 సంవత్సరాల వరకు ప్రారంభాన్ని అనుభవించాలని రాశాడు అనుకోండి. చెప్పండి ఒక ముక్క. జ్ఞానం వచ్చిన వాళ్ళకి సంచితం ఆగాను ఉండదు. ప్రారంభం ఉండదులే, అప్పుడు అనుభవించాల్సిందే. కానీ తత్వజ్ఞానం అనేది ప్రారంభాన్ని నశింప చేయదు. మనం ఇప్పుడు బ్రహ్మజ్ఞానం కలిగిపోయినా ఇంత జ్ఞానం సంపాదించగా నా కర్మ తప్పలేదో అని ఏడుస్తారు. నిన్నాళ్ళు నేను ఆ స్వామి దగ్గరికి వెళ్ళాను, ఆ ఆశ్రమానికి వెళ్ళాను, నా కర్మ నాకు తప్పలేదు అంటే 100 మంది. అంటే ఇప్పుడు ఏం చెప్పాడు శాస్త్రం తెలుసా? నీ ప్రారంభ కర్మని ఈ తత్వజ్ఞానం అది మళ్ళీ నీకు చెప్తుంది గాయత్రి పని. అది మన బళ్ళన్నీ గట్టి బళ్ళే. అదేనా నేను చెప్తుంది. ఇప్పుడు శ్లోకంలో ఆ విషయం గట్టిగా చెప్తుంది. ఒకటి కాదు, ఇప్పుడు వచ్చింది నిన్నటి నుంచి అదే కోర్సు. నిన్నటి నుంచి అదే కోర్సు. ఎందుకంటే ఎంత తత్వజ్ఞానం కలిగినా, ఎంత డాక్టర్ అయిపోయినా, నీకున్న అనారోగ్యాన్ని నువ్వు అంటే ఇప్పుడు డాక్టర్ అయిపోయాడు, కానీ వాడుకున్న వాళ్ళ ఉద్దేశం కాదు. చెప్తుంది తత్వజ్ఞానం ఇది కూడా డాక్టర్. ఏమంటారు ఇప్పుడు వాళ్ళు ప్రారంభం ఈ కథ ఇది ఇప్పుడు తత్వజ్ఞానం అయింది. మరి తత్వజ్ఞానం లేదా ఈ నేసం రెండో పోద్దంట. ఇది 3 అది అనిపించే 4 రోజులు 3 రోజులు తత్వజ్ఞానం 24 గంటల అమ్మవాద్యాలు మనం కూర్చుంటాము అని మనం చూస్తున్నాం. ఎవడ చేసే వారి కర్మం అనుభవించేది కదా అన్నాడు. అందుకని ఇది గట్టి పడ్డానికి ఒకవేళ మనకి జ్ఞానం కలిగినా సరే ఏదో బుద్ధి ఏం చేస్తుందంటే ఆవగింజ దానికి కిందకి అవుతుంది.
ఇక్కడ అడుగు పెడతానా మా పాప ఫోన్ అదే చెప్పాడు అమ్మ బండి ఏం కాదు నన్ను పోలేదు పోతుంది అక్కడ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాడు ఇప్పుడు. అయ్యా అర్థమైందా? ఇవన్నీ గట్టి పెట్టుకోవాలా, చాలా ఇంపార్టెంట్ విషయాలు భవిష్యత్తుకి. ఇవన్నీ సీడీలు చేసి ఇచ్చేస్తాను మీకు, మీరు కూడా పెట్టుకో, మళ్ళీ మళ్ళీ దొరకదు. అది నేను కాదు విషయం, అదే అలాంటి తత్వజ్ఞానం కలిగినప్పుడు కూడా ఈ ప్రారంభం ఇంకా పోలేదే అన్నటువంటి వస్తుంది కదా. దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే ఇప్పుడు ఎందుకంటే మనం జ్ఞానం ఇప్పుడు సామాన్య భక్తి సంపాదన వేరు, జ్ఞాన సంపాదన అయిపోయిన మన అహం బ్రహ్మాస్మి అనుకున్నా ఏమి ఆ తత్వజ్ఞానం అనేది ఈ ప్రారంభ కర్మని మాత్రం నష్టం చేయలేదు. ఎగ్జాంక్షన్ కానీ ఆగామి సంచితాన్ని చేస్తుంది. చెప్పాను కదా, ఈ జన్మెత్తే 70 సంవత్సరాల వరకు మనం చేసిన పాప పుణ్యాలకు సంబంధం లేదు. ఎందుకంటే జన్మ లేదు కాబట్టి జన్మకి ఇది కాల్చేస్తుంది ఈ తత్వజ్ఞానం. అది పోతుంది. ప్రారంభం ఈ శరీరం ఎప్పుడు పోతుందో విభాస్తుంది, గోవిందా ఇది మోక్షం. ఈ సంగతి తెలుసు కదా నాకు హాయిగా ఇప్పుడు చక్కగా ఒక భక్తి తత్వంలో ఒక దైవ నమ్మకంలోనే ఉంటావు నువ్వు ఎప్పుడు అంతే. అది ఇప్పుడు నీకు అర్థమైందా? చూసావా, ఒకవేళ నీకు తత్వజ్ఞానం అన్నది స్వరూపనాశం చేస్తే అది ప్రారంభ ఘాతిని అయిపోతుంది కదా. అప్పుడు శాస్త్రాలన్నీ సమ్మతం కావు. అందుకు మాయాత్మ బోధేన అంటే ప్రపంచము మిథ్యనుడి బోధన చేత అర్థమైంది కదా. అప్పుడు ఆ భోగ్యజాతమైన ఆ ప్రపంచ స్వరూపం యొక్క నాశమనలో అవుటలేదు. అయ్యా నీకు మిథ్యా అన్నటువంటి విషయం కనబడినప్పుడు నీకు ప్రపంచం యొక్క నష్టం ఎప్పుడు కలగదు. అందుచేత కావున తత్వ విద్య ప్రారంభ కర్మనికి విరోధి అనరాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎంతమందో ఆశ్రమాల్లో చిరకాలం ఉంటుంటారు, విచారణ చేస్తూ ఉంటుంటారు. ఇంత చేసినా నా కర్మ పోలేదే అనుకుంటుంటారు. వ్యాసాసం 10 ఏళ్ళు ఉన్నారు కదా, ఏకాది రాత్రి పగలు. అయితే ఈ విశేషమైన విద్య అని ఎప్పుడైతే పట్టిందో ఆ భావం అది అనమాట. మానవ జన్మ యొక్క కర్తవ్య ఫండమెంటలీ తెలుసుకోవాలి, జ్ఞానం యొక్క పరమావధి తెలుసుకోవాలి. మరి జ్ఞానం కలిగినా నేనేం చెప్పాడు, ప్రారంభ కర్మలు సుఖభోగాలు అనుభవించడానికి ఏమీ తప్పులేదు. జ్ఞానం కలిగిపోయింది, మళ్ళీ నేను ఈ భోగాలు అనుభవిస్తే దోషం అంటే అది లేని లేదు. ఇప్పుడు కొంతమంది జ్ఞానం ఇప్పుడు ఎందుకు సంపాదించుకోవాలి, వయసు ఎప్పుడు పోయింతో సంపాదించుకోవాలి. ఎందుకంటే అంతవరకు మనం అనుభవిస్తున్నట్టు భోగాలు అనుభవించకూడదేమో ఆ డౌట్స్ని తీసేయాలి. 2-3 రోజులు పెట్టి ఆ డౌట్లు తీసేయాలి. ఇప్పుడు జ్ఞానం కలిగిన తర్వాత ఇప్పుడు మనం అలా ఈ శబ్దాది శబ్దస్పర్శ రూప రసగంధాది విషయాలు అనుభవించవచ్చినా అనుభవించకూడదు. అందుకని మన వయసు అంతా తీరిపి 70 ఏళ్ళు అయిపోయినాక ఎలాగా మనకి వీటి ఎందు ఇష్టపడదు, అప్పుడు అనుభవించిన ఇంద్రియాలు ఉండవు, అప్పుడు జ్ఞానం సంపాదించుకుందాంలే అని కొంతమంది తాపత్రతో ఉంటారు. అర్థమైందా? నీకు శబ్దస్పర్శ రూప విషయాది భోగాలు అనుభవించడానికి జ్ఞానానికి సంబంధమే లేదు చెప్పేశాడు. నువ్వు 25 పెళ్లి కాకముందు నువ్వు ఈ జ్ఞానం సంపాదించుకున్నా, పెళ్లి అయిపోయిన తర్వాత నువ్వు పిల్లల్ని భార్య పిల్లల్ని చూసుకోపోవాలనేటువంటి సంబంధమే పెళ్లి కాకముందు జ్ఞానం సంపాదించుకో. నీ ప్రారంభం ఉన్నంత వరకు నువ్వు 60 ఏళ్ళు భోగాలు అనుభవించు, నీకు దీనికి సంబంధమే అది తెలిసి పారేశాడు. మరి ఇప్పుడు ఈ విషయం తెలుసుకోవచ్చు కదా. బుబ్బు
కొత్తగా పెళ్లి నువ్వు ఎప్పుడే అదాంత దగ్గరికి వెళ్ళిపోకండి దగ్గరికి వెళ్ళిపోతే ఇంకేమిటి భార్య భర్తతో భర్త భార్య వాళ్ళ ఉద్దేశం అది కర్మ అర్థమైందా నీకు ఇప్పుడు అర్థమైందా లేదా ఇది కరెక్ట్ గా చేయించాలి అదే కదా నేను అందుకే ఇప్పుడు క్లియర్ గా చెప్తాను పబ్లిక్ మళ్ళీ అన్ని తెలుసుకోవాలని కదా పంచదశి ఎక్కడ ఏమి ఇంతవరకు ఏ టీవీలు ఇచ్చాడా ఇన్ని సంవత్సరాలు టీవీలు పెట్టి ఎక్కడ ఏ టీవీలు పంచదశి ఎవడు తప్పడు ఇంత లోతుగా వేశారు ఎవడు చెప్తాడు అర్థమైంది వాళ్ళ ఉపన్యాసానికి ఎంత రోజు బహిరంగంగా చెప్పడానికి వీలు పడదు ఇది అర్థం అవుతుంది వాళ్ళకి కరపూర్ నుంచి వచ్చిన భక్తులు ఎవరు అయమ్మ రాదమ్మ కానీ ఇంత లోతు విషయాలకు అర్థం అవుతుంది కానీ మంచిది వాళ్ళ కంటే ఆధ్యాత్మిక నడిపేదానికన్నా వేరే దృష్టి వాళ్ళ లైఫ్ లో లేదు మనకైనా పిల్లల జోలి జల్లని జోళ్ళు ఉంటుంది అలాంటిది లేదు అవి ఏమంటారు పిల్లవాళ్ళు లేస్తే ఆఫీస్ నుంచి రాగానే ఇంకింతే పని ఆ పారాయణ చేసుకోవడం ఆ పూజలు చేసుకోవడం ఎక్కడ పారాయణ ఎక్కడ రేపు పారాయణ ఎక్కడ ఈ పారాయణ ఇదే డ్యూటీ వేరే డ్యూటీ లేదు మన కోటేశ్వరం వరకు ఉన్నట్టే కోటేశ్వరం గారికి వేరే డ్యూటీ లేదు ఇంట్లో ఆవగించంత డ్యూటీ పిల్లల పెళ్ళిళ్ళు గిల్లెళ్ళు ఏది లేదు పప్పులాగా ఉంటుంది పనిలాగా ఉంటుంది అది చేసిన పీనట్గా అలాగే ఉంది 60 వారు కానీ ఇందులో నేను పలానా అప్పుడు మనిషిలా కనపడదు ఏది ఆ జ్ఞానంలో తక్కువ పాయింట్ అందరికీ వీళ్ళకి అనుభవం వాడికి ఎంత జ్ఞానం ఉంది వీళ్ళకే తెలుస్తుంది అర్థమైంది మీరు చూసుకోండి తత్వ జ్ఞానంలో ఉంది వాళ్ళకి 24 గంటలు మళ్ళీ పూజల్లో తక్కువ అలాగే జ్ఞానం కలిగిన పూజ లేదా ఎవరు లేని ఆవిడ చేత హోమాలు చేయించాను వాళ్ళ జబ్బులు వస్తే 15 రోజులు ఆవిడే కదా చదువు దంపతులు కూర్చొని పూజలు హోమాలు చేయించలేదే శాస్త్రం మాట్లాడ అప్పుడు డ్యూటీ ఉదయం పెట్టాం వాళ్ళందరికీ మళ్ళీ ఆవిడ చూసి బ్యాంక్ వెళ్ళిపోవాలి కదా 9 గంటల కూర్చొని అందరికి హోమాలు చేయించి అంత పూర్ణాదులు ఇచ్చి వెళ్ళిపోయింది ఆవిడే చేయించేది చెప్తున్నా నేను అన్నది ఏంటంటే ఆ జిజ్ఞాస ఆ పదము ఏమి ఆ జ్ఞాన సంపాదనకి పూర్వజన్మ పుణ్యం ఉండాలి వస్తుంది వాళ్ళకి ఆధ్యాత్మిక ప్రవృత్తిలో ఉన్నంత వరకు వాళ్ళకి అంతకుముందు ఉండేది జ్ఞానం కానీ ఇక్కడికి మనం వచ్చినాక ఇంకా ఏమి చదువు విచారణ ఎక్కువ అందుకని ఆ విధంగా చెప్పింది ఏమిటంటే ఉన్న ఈ జ్ఞాన సంపాదనకి ప్రారంభ భోగాలు అనుభవించడం సంబంధమే జ్ఞాని భోగాలు అనుభవిస్తాడు అజ్ఞాని భోగాలు అనుభవిస్తాడు అజ్ఞాని వేద నిషిద్ధ కర్మల ఆచరణ భోగాలు అనిపిస్తాడు జ్ఞాని వేద విహితమైన కర్మల భోగాలు అనిపిస్తాడు ఇంతే తేడా అజ్ఞాని ఎలాగైనా వాడిని కొట్టి వాడి దగ్గర డబ్బు తీసుకొని బాగా అనిపించుకొనుకుంటాడు జ్ఞాని తనకు వచ్చిన జీతాన్ని తాను చక్కగా భోగాలు అనిపించుకుంటాడు అనుకుంటాడు ఇది ఇద్దరికి భోగాలు అనిపించడం వీడు కర్మఫలాన్ని అర్థమైందా సమాప్తి చేసుకుంటాడు వాడు కర్మఫలాన్ని పెంచుకుంటాడు ఏమంటారు ఇది తేడా అందుచేత అయ్యా ఇంద్రజాలమును కనుగొన్నప్పుడు అక్కడ వస్తువులు నశింప చేయకయే ఆ వస్తువులు సత్యములుగా వెల్లడి జ్ఞానముండుట అనుభూషితమే ఉంది ఇటులనే జగత్తు మిథ్యని తెలుసుకొనుట చేత భోగ్య రూపము జగత్తునికి ఎప్పుడు నాశము కూడదని చెప్పేశారు చెప్పి ఆ అంశమని ఇంకా స్పష్టంగా చెప్పబోతున్నాడు ఇప్పుడు అనపహ్నుత్యలోకాః ఇంద్రజాలమిదంత్వితి జానంతీవ అనపహ్నుత్య భోగ్యమాయాస్పధీ సదా అనపహ్నుత్య లోకాః జనులు ఇంద్రజాల స్వరూపాన్ని అనపహ్నుత్య నశింప చేయక అంటే జనులు ఇంద్రజాలమును చూస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి వస్తువులను ఏమి నాశనము చేయకే అంటే వాటి నష్టము చేయకే
అచ్చట వస్తువులు నిజము కావని తెలుసుకున్నట్లు. ఇంద్రజాలము చూస్తున్నప్పుడు వస్తువులు ఏవి నశించవు, వస్తువులు ఏవి నశించవు. అయితే ఆ వస్తువులు నిజము కావని తెలిసిపోతాయి, అంతే కదా. అలాగనే తత్వజ్ఞానము కలిగినప్పుడు జగత్తులో ఉన్న వస్తువులు ఏమి నశించవు, కానీ ఇది ఇంద్రజాలకుడు, ఎందుకంటే ఆ ఇంద్రజాలము మాయ అని వాస్తవంగా తెలుసు కాబట్టి. అది తెలియని వాడికి, అక్కడ తత్వం తెలియని వాడికి అది యథార్థమే. అయ్యో ఇంటికి 4 వస్తువులు పట్టుకెళ్ళిపోయి ఎంత బాగుండు, అలా నా ముందరే పోసేసినారు ఎన్ని వస్తువులు, వెళ్ళి పట్టుకుపోయింది ఎంత బాగుండిపోయిన ఆ బంగారం గిన్నెలు అనుకుంటారు. అది బంగారం గిన్నె పోడా, వాడికి దాని ఏంటి అభిలాష ఉండదు, ఎవరికి మనకి అభిలాష ఉండదు. ఎందుకంటే మాయని చెప్తూనే ఉంటారు అందరూ. కానీ మనకి జ్ఞానం తెలిసినా అది నష్టం కాదు. ఆ విధంగా అనుభవింపబడే భోగ్య పదార్థములను వాని అనుభవమును మిథ్య జ్ఞానము, మిథ్య అన్నటువంటి జ్ఞానం కలడు సందేహం లేదు. అర్థమైంది. ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నామో ఆ పదార్థాలు అనుభవించినప్పుడు ఒక సంస్కారము, ఈ రెండు మిథ్యని తెలిసిపోతుంది. ఈ రెండు మనకి మిథ్యని తెలిసిపోతుంది. ఇప్పుడు పూర్వవాది ఒక 2 శ్లోకాలతో ఆక్షేపం చేస్తున్నాడు. యత్రత్వస్య జగత్తు ఆత్మా పశ్యేతు కస్తత్ర కేనకం కిం జిఘ్రేత్ కిం వదేద్వేతి శ్రుతౌ తు బహుఘోషితం తేన ద్వైత మపహ్నుత్య విద్యోదేతి న చాన్యథా తథా చ విదుషో భోగః కథం స్యాదితి తే శృణు. ఇప్పుడు ఈ చెప్పినటువంటి విషయాల్ని శృతి వాక్యాలు తీసుకొని చెప్తున్నాడు. అర్థమైందా? వేదవాక్యాలని ఉపనిషత్ వాక్యాలు తీసుకొని చెప్తూ ఉన్నాడు. ఏమిటంటే, ఓ అద్వైత సిద్ధాంతి, నువ్వు ఏం చెప్పినావంటే ఈ భోగ్య పదార్థములు వాని అనుభవాలు మిథ్య అని చెప్పేసిన. ఎవరికి? జ్ఞాని విషయంగా తీసుకున్నాడు, సామాన్యుడి విషయం కోసం ఇప్పుడు కాదు, మిథ్యనే చెప్పినాడు. అయితే ఏ జ్ఞాన దశ ఏందైతే ఈ జగత్తంతయో జ్ఞానం బాగా వచ్చినప్పుడు ఇదం సర్వం యత్వయమాత్మా అని ఒక వేదం చెప్తుంది మనకి. అర్థమైంది ఆ స్థుతి ఉపనిషత్తు. ఇదం సర్వం అంటే ఈ సమస్త జగత్తు అయమాత్మా. ఏ జ్ఞానదేశందు ఈ జగత్తంతయు కూడా అయం ఆత్మ అనుసరించి జ్ఞానికి అదేమవుతుంది? తన స్వరూపమే అయిపోతుంది, అంతే కదా. అయమాత్మ బ్రహ్మ అంటే ఈ సమస్త ప్రపంచము బ్రహ్మనే. అప్పుడు ఈ ప్రపంచం అన్నటువంటిది తన స్వరూపం అయిపోతుందా? తెలియలేదు కదా. మరి ఆ సమయంలో చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అటువంటి సమయంలో ఈ ద్రష్ట చక్షురింద్రియమనడి సాధనం చేత ఈ దృశ్యమును చూచును. అర్థమైందా? కం తేన పశ్యేత్ చెప్తున్నాడు. యత్రతు అస్య సర్వం ఆత్మైవాభూత్. ఎత్తంటే ఈ సమయంలో ఈ సమస్తము ఆత్మస్వరూపము అని గోచరించినదో తత్తు కేన కం పశ్యేత్. ఆ సమయంలో దీని ద్వారా దీనిని చూచున్నాడు. అర్థమలేదా? అంతా పరమాత్మ స్వరూపమని ఉంటే తనకంటే భిన్నమైంది ఇంకొకటి లేకపోతే ఇక దేని ద్వారా దేన్ని చూస్తున్నాడు? తనకంటే భిన్నమైనది ఒకటి ఉంటే చూస్తున్నా. ఇక తనకంటే భిన్నమైనది లేనప్పుడు దేని ద్వారా దేని. ఈ శృతి ఒకటి ఉంది. ఆ శృతి ఉదాహరణ తీసుకున్నాడు. యత్రతు
అస్య సర్వం ఆత్మైవ హే అభూత్ తత్కేనకం పశ్యేత్ ఇత్యాది శృతి దృశ్యభావం. కాబట్టి ఈ జ్ఞానదేశంతి జగత్తంతి ఇదం సర్వం ఇత్ అయమాత్మ అన్నటువంటిది జ్ఞానికి తన స్వరూపం అవుతున్నదో ఇదంతా ఆ జ్ఞానదేశందు ఈ చక్షుంద్రియ ద్వారా ఏ సాధనాన్ని చూస్తాడు, ఇంకా అటులనే మరొక ఉదాహరణ చెప్తున్నాడు. జ్ఞానేంద్రియం ద్వారా ఏ పుష్పాదులను ఆగ్రహిస్తున్నాడు, అలాగనే వాగేంద్రియం ద్వారా ఏ సాధన చేత వాక్యం పలుకుతున్నాడు. అర్థమైందా? యత్ర అస్య సర్వమాత్మైవాభూత్ తత్కేనకం పశ్యేత్ మొదలగు శృతి జ్ఞాన దిశలో ద్రష్ట దర్శనము దృశ్యం ఈ మూడు లేవు. ఇప్పటి జ్ఞాన దశలో చూసేవాడు లేడు, చూడబడిన దృశ్యము లేదు, రెండింటికి సంబంధమా? ఎందుకంటే అంతా ఒక్కటే కదా. ఇప్పుడు తనకంటే భిన్నమైంటేనే ఇది ఒకటి ఉంది కాబట్టి తన స్వరూపం అంతా చూసేవాడు లేదు, చూసేది లేదు. అందుచేత అర్థమైంది కదా. ఇప్పుడు ఆయన ప్రశ్న ఎక్కడ ఉందో గమనించుకోండి. ఇంతవరకు చెప్పారు ఆయన వేదాంత ఎవరు? పూర్వపక్షవాది, పూర్వపక్షి అంటున్నాడు. కాబట్టి జ్ఞాన దిశలో జ్ఞానము కలిగినప్పుడు జగత్తు నశించినని తేలుడి చేత ఇంతవరకు కూడా ఆయన ప్రశ్న వేస్తున్నాడు. అప్పుడు జ్ఞానము ద్వైతమును నశింపచేసి పుట్టును గాని నశింపచేయక జ్ఞానం ఉదయింపదు. సూక్ష్మ విషయం. జ్ఞానం అన్నటువంటిది ద్వైతాన్ని నశింపచేసే పుడుతాది కానీ రెండవది లేదు. ఇక్కడ బాగా ఒక గుర్తు పెట్టుకోవాలా. జ్ఞాన దశలో త్రిపుటి లేదు. త్రిపుటి అంటే ఏమిటి? జ్ఞాత, ద్రష్ట అంటే చూసేవాడు, దృశ్యం అంటే చూడదగిన వస్తువు, దర్శనం అంటే ఈ రెండు కవినాలు సమయం అంటే జ్ఞాత, జ్ఞానము, జ్ఞానం. ఈ మూడు లేవు. లేనప్పుడు ఏకమైపోయింది కదా. మరి ఈ స్థితిలో ఈ జ్ఞానం కలిగినప్పుడు ద్వైతం నశించిపోయిందా లేదా ప్రశ్న కావాలి. నశించిపోయింది. ద్వైతాన్ని నశింపచేసిన తర్వాతే కదా జ్ఞానం అనేది కలిగింది. కాబట్టి జ్ఞానము ద్వైతము నశింపచేస్తే పుట్టుతుంది కదా. కాబట్టి అట్లగుచుండా ఇప్పుడు ఎక్కడ వేశాడు ప్రశ్న చూసుకోండి. జ్ఞానికి భోగం సిద్ధించి తెట్లు అన్నారు. ఇది ఎంత సూక్ష్మం చేశాడో. నీ కర్మభోగాలు అనుభవిస్తున్నాడు కదా జ్ఞానము. జ్ఞాని అనుభవించిన తప్పు లేదు కదంటే నీ జ్ఞాని నువ్వు జ్ఞానం అటువంటి జ్ఞానములో రెండవది ఇంకటి లేనంత సమయం దృష్టి వీడుకుంటేటప్పుడు ఇప్పుడు వాడు భావం అనిపించేది ఎట్లు ప్రశ్న వేస్తున్నాడు. అర్థమైందా? కథ అర్థమైందా? ఎంత సూక్ష్మ ప్రశ్న. మామూలుడికి అర్థం అవుతుంది, అసలు అర్థం కాదు. మామూలు ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాడు పూర్వపక్ష. ఇప్పుడు ఏం చేయలేదంటే అలాంటి జ్ఞానం ప్రారంభం అదలు అంటున్నారు కదా. అలాంటప్పుడు మరి ఆయన అంతా బ్రహ్మస్వరూపమైనప్పుడు మరి ఆయన ఎలాగా అది ఆ ప్రారంభాన్ని భోగిస్తారు? ఇప్పుడు త్రిపుట స్వరూపం అనే దాంట్లో ద్వైతం నష్టమైపోయింది. రెండోది లేదు కదా. ఆ రెండవది లేని సమయంలో ఎవరి చేత భోగాలు అనిపిస్తాడు. అర్థమైందా? కాబట్టి అనువాది ఆక్షేపింప సిద్ధాంత సమాధానం రేపు చెప్తామంటున్నాడు. అర్థమైందా? కాబట్టి అటువంటి సూక్ష్మ ప్రశ్నలు అందుకునే యోగ్యత భగవంతుడికి మనం రక్షించుకోవాలి.